ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భూదన ఉద్యమానికి బీజం వేసిన వెదిరే రామచంద్రారెడ్డి 119వ జయంతి సభ హైదరాబాద్ లోని బషీర్బాగ్ లోని దేశోద్ధరణ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ మహోన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన భూదన యజ్ఞ బోర్డును పునర్నిర్మించడం వల్ల ఎంతో మంది పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసిన తెలంగాణ సాయుధ పోరాటం భూదన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ వీరుల కుటుంబాలకు చెందిన వారసులు తమ ప్రజాసేవను కొనసాగించేందుకు రాజకీయాల్లోకి రావాలి అన్నారు. తద్వారా ప్రజలకు మరింత సేవ చేయడంతో పాటు నీతి నిజాయితీ విలువలతో కూడిన రాజకీయాలను ప్రోత్సహించవచ్చని ఆయన అన్నారు. ఉద్యమ అమరవీరుల చరిత్రను పాఠ్యాంశాలలో పొందుపరచడం, హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై లేదా ముఖ్యమైన ప్రాంతంలో అమరవీరుల విగ్రహాలను ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. రైతులు ఇట్లాంటి వాళ్ళు అట్టడుగు వర్గాల వల్ల అయితే ఈ పేర్లన్నీ వీలే ఎందుకు ఉన్నాయని వాళ్ళు ఆశ్చర్యపోయి దీనికి మార్గం ఏంటిదని ఆలోచించి వాళ్ళొక సైలెంట్ విప్లవ రెగ్యులేషన్ అంటారు, గవర్నమెంట్ లేదు కాబట్టి దాని ప్రకారం ఏం చేశారంటే జాగీరు రద్దు చేయడం వల్ల మీకు ఏమైనా బతకడానికి సమస్య ఉంటే అది ఒక పెద్ద విప్లవం. అది రెండో విప్లవం. సాయుధ పోరాటంలో భూములు పంచడం అనేది వినాలి మీరు. జాగీర్దారుల పాలనలో వికారుల్ ఉమ్రా అనే ఒక జాగిచ్చింది. అప్పుడు ఎంత గొప్ప విప్లవం అది. మీరు ఎవరైనా క్యాల్కులేషన్, ఇది రెండో విప్లవం కాదా? ఇది పేపర్ల మీద మాత్రమే సృష్టించబడి, ఇది కూడా మన చరిత్రలో గుర్తుపెట్టుకోవాలి. వడసింగారంలో కూడా ఇట్లాంటి చర్చ జరిగింది, అక్కడ ఏమీ ప్రోగ్రెస్ రాలే. పోచంపల్లికి పోయి ఏప్రిల్ 18 నాడు కనీసం 80 ఎకరాలు, ఇందాక ప్రమోద్ గారు చెప్పారు, ఇస్తారా అని అడిగితే నేను 100 ఎకరాలు ఇస్తాను అని ప్రమోద్ చంద్రారెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అన్న భూమి అమ్మితేనే తమ్ముడు మా అన్న అమ్మింది తప్పు అని కొట్లాడే రోజులు కదా. పెద్ద భూస్వాములు ఉన్నారని నేను విన్నాను, మీరు దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాట ఆ రోజు వినోబా భావే గారు కోరినటువంటి సందర్భంలో వెదిరి రామచంద్రారెడ్డి గారు గొప్ప విద్యావేత్త, గొప్ప మేధావి. ఆ పురాతన కాలంలోనే వారు పూనాకు పోయి ఫర్గూసన్ కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించి వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రభుత్వం తరఫున నింపబడి ఉన్నా నచ్చక రాజీనామా చేసి వారు కూడా ప్రజలతో మమైకమై ప్రజాసేవ చేస్తున్నటువంటి వ్యక్తి. ఒక 1000 ఎకరాలకు భూస్వామి వారి ఆధీనంలో ఉన్నా కూడా వారు నేను ఒక 100 ఎకరాలు దానం ఇస్తాను మాట అప్పటికప్పుడు ఆ వినోబా భావే గారి ఆధ్వర్యంలోనే ప్రకటించడం జరుగుతుందన్నమాట. మనందరం కూడా చరిత్రలో చదువుకుంటాం. ఆ 100 ఎకరాలని వారు ఆ సెంటు భూమి కూడా లేనటువంటి దళితులకు పంచి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ భూమితో తృప్తి చెంది దున్నుకొని దీనిపైన ఆధారపడి బతకాలనే మాట కూడా వినోబా భావే గారు చెప్పి, ఇది భూదాన యజ్ఞానానికి ఒక మొదటి మెట్టు అనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. అంటే ఈ పేద రైతులకు భూమి అనేది కనుక పంచగలిగితే వాళ్ళకు ఊర్లో ఒక ఆదాయం దొరుకుతుంది, ఆ ఊర్లోనే ఉండి వ్యవసాయం చేసుకోవచ్చు, సుఖంగా బతకవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో వారు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి దాదాపుగా ఒక మీరు ఇచ్చిన వివరాల ప్రకారంగానే ఒక 40,000 ఎకరాలు, 48 లక్షల ఎకరాలు, వాస్తవంగా 55 లక్షల ఎకరాలు భూసేకరణ జరిగిందనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా పేదలకు పంచినారు. కొన్ని చోట్ల అన్యాక్రాంతం అయింది. ఎట్లయితే మన విద్రోహి గారు చెప్పారు, కాన్పూర్లో ఒక ఇండస్ట్రియలిస్ట్కు ఆ భూమి కావాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందనేటువంటి మాట. అలాంటి సందర్భంలో కూడా కొన్ని తప్పులు జరిగినాయి. అంటే కింద వాళ్ళు చెప్తే సుప్రీంకోర్టు దాన్ని సరి చేసినటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. మన దగ్గర కూడా కొన్ని తప్పులు జరిగినాయి.